నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను అనుష. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలో గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వివిధ మాధ్యమంలో వినిపిస్తున్న దేవరకద్ర ఎమ్మెల్యే వివిధ రకాల పదవులు రెడ్డి వర్గానికి ఇస్తున్నాడని అభియోగాలపై కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వై నరేందర్ రెడ్డి స్పందిస్తూ ప్రజాసేవకై ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి న్యాయ వృత్తిని వదులుకొని కంకణబద్దులయ్యారని, ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం చేసే ఉద్దేశం తమ ఎమ్మెల్యే హృదయంలో లేదని, ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రతి సమస్యను తీరుస్తూ ముందుకు కొనసాగుతున్నాడని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామ పంచాయతీ మండల పరిషత్ కైవసం చేసుకుంటామని తెలియజేశారు. అది రీసెంట్లీ ఒక న్యూస్ వైరల్ అవుతుంది బాగా జిఎంఆర్ గురించి. ఛానల్స్లో కూడా వస్తుంది. బాగా వాళ్ళ సైడ్ రెడ్డిస్నే బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, మిగతా వాళ్ళని పట్టించుకోవట్లేదని బాగా వైరల్ అవుతుంది. మీకు కూడా తెలుసు కదా. దాని గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సార్? ఇది చూడండి, ఇప్పుడు ప్రతిపక్షాలు ఇది ఓర్వలేక చేసిన పని. ఎందుకంటే ఆయన అభివృద్ధి కార్యక్రమాలు, ఆయన ప్రజలకు సేవ చేయడము తాపత్రయము ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు కులాల ఏదోటి చిచ్చు పెట్టాలి, లేకుంటే ఈయన అభివృద్ధిని ప్రజలకు మమేకమేయడము ఎట్లా పెట్టాలనేది ఒకటి ఎత్తుకున్నారు. ప్రతిపక్షాల కుట్ర తప్ప ఆయనకు ఎలాంటి లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు దమగ్నాపూర్ వచ్చినట్టు కూడా ఉదయం కూడా దగ్గర మా రెడ్డిస్ అంటారు. రెడ్డిస్ అనేది ఎక్కువ మట్టుకు లేకుండా అందరినీ ఒకటే సమానం. ఆయన ప్రతి కార్యక్రమం రెడ్డి లీడర్లే కాదు, అసలు ఆయన మనసులో కూడా ఉన్నది మొదలు కార్యకర్త అంటాడు, నాయకుడు కాదు. కార్యకర్తలు మనం మమేకం కావాలి. ఇప్పుడు ఆయన కార్యకర్తలు ఆశీర్వదించారు, కార్యకర్తలు ఆయన మనం. ఇవన్నీ ప్రతిపక్షాల కుట్రలు ఇవన్నీ తప్ప ఏదో ఓన్లీ రెడ్డిస్ని చూస్తున్నారు. అట్లా రెడ్డిస్నే చూస్తాడు ఆయన అనుకున్నప్పుడు మరి దేవరకద్ర మార్కెట్ చైర్మన్ కథలప్ప గారిని ఎట్లా చేసారు? మన బీసే కదా. ప్రతి ఒక్కటి కూడా మన అన్ని వర్గాల కన్నా వర్గాలలో ఆయన మనసులో లేదు ఎప్పుడే కానీ వర్గము అవన్నీ లేదు. నేను రెడ్డిని అనేది లేదు ఆయన. మనం ఏం చేయాలా? మనము ప్రజలకు పని చేయాలా, మనం కార్యకర్తలను మంచి చూసుకున్నాలా. నన్ను కార్యకర్తలు ఆశీర్వదించారు. ఆయన మేము 2023లో ఉన్నప్పుడు మాకు లీడర్లే లేరు. ఇప్పుడు ఆయన మన ఎమ్మెల్యే గారి సజెషన్ ప్రకారం, ఆదేశాల ప్రకారం మేము విలేజ్లో పోయి కార్యకర్తలతోటి పని చేసుకొని కార్యకర్తలే మమ్మల్ని ఆశీర్వదించారు. అన్ని కులాల కార్యకర్తలు, ఒక్క కులం అనేది కాదు, అన్ని కులాల కార్యకర్తలు ఆయనను ఆశీర్వదించారు. ఆయన ఆచారం ప్రకారం మీరు ఇట్లా కాదు, మనము ప్రతి కార్యకర్తతో పోవాలి, మనం అడగాలి, మనం చేసే రేపు మనం గెలిస్తే ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము అవన్నీ ప్రజలకు మనం మమేకంగా చెప్పాలి. ఆయన ఆదేశ ప్రకారం మేము గడప తిరిగి ప్రతి ఒళ్ళకు మేము ఇట్లా చేస్తున్నాము, మా గవర్నమెంట్ వస్తే ఇన్ని పనులు మేము చేస్తాము, మీకు కార్యకర్తలు మాకు కులమత భేదాలు లేవు, మాది కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీ మాది. ఇవన్నీ ప్రతిపక్షాలలో ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ప్రజలకు మమేకమయ్యేది ఓర్వలేక కొన్ని మీడియా ఛానళ్ళు వారు అని పని కట్టుకొని చెప్పిన వాళ్ళకి వేరే పని లేదు. ఇంకా ఏదైనా పని కావాలంటే దుష్ప్రచారం కావాలి. దుష్ప్రచారం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇప్పుడు నువ్వు ఏ కులస్తులైనా నమ్మే పరిస్థితులు లేరు. ఇప్పుడు జిఎంఆర్ మీద ఏ ఛానల్ అయినా కానీ ఎవరెవరు పని కట్టుకొని చెప్తే అంత అమాయకులు కాదు ప్రజలు, కార్యకర్తలు కూడా. అందుకు నమ్మే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే గారితో ఆలోచనే లేదు, ఆ దృష్టి కూడా లేదు. ప్రతి ఒక్క కార్యకర్త ఇప్పుడు ఇంటికి పోయిందంటే లీడరే ఊరికి రెడ్డి లీడరే తోటి మాట్లాడాలని లేదు. ప్రతి కార్యకర్తతో మాట్లాడుతుంటూ వాళ్ళ ప్రాబ్లం ఏంది, వాళ్ళకి ఏం కావాలి, అప్పుడే ఏదైనా కూడా సమస్య ఉంటే కూడా ఆ డిపార్ట్మెంట్లో ఈ సమస్య ఉందంటే కార్యకర్తకు అప్పుడే ఫోన్ చేస్తున్నాడు. అవును నువ్వు రేపు రా, ఎల్లుండి రా అని కూడా లేదు. మాది మేము ఇమీడియట్లీ పని చేపిస్తున్నాము. ఏదైనా నువ్వు రాజకీయాలకు అతీతంగా కూడా ఈరోజు మేము కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు మా ఎమ్మెల్యే గారు. ఏదైనా రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నాడు. ఏం ఊర్లలో ఇంతకుముందు ఏమైనా పెండింగ్ చేసుకొని కొంతమంది బిల్లులు రాక కూడా ఉంటే కూడా వాళ్ళకి శాయశక్తుల ప్రయత్నాలు చేసి ఆర్థిక వనరులను సమకూర్చుకొని వాళ్ళకు పేమెంట్లు చేపిస్తున్నాం మేము. మొన్న వేళ కూడా ఈజీఎస్ పేమెంట్లు పాతలే కూడా వేసినాం మేము 10,000 కోట్లు దగ్గర అయితే ఈ ఛానల్ నుంచి మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. మా ఛానల్కి మేము అడిగిన క్వశ్చన్స్కి మీరు సమాధానాలు బాగా చెప్పారు కాబట్టి చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఛానల్కి బాగా స్పందించారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మేము మీ ఛానల్కు ధన్యవాదాలు.
ఈ దేవరకద్ర నియోజకవర్గంలో జి గవినెల మధుసూదన్ రెడ్డి గారు ఆర్నిశలు కృషి పడుతున్నాడు. ఆయన కష్టం అనేది ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాలకు వచ్చిండు కనుక తప్పకుండా ప్రజల మేలు కొరకు తప్పకుండా ఒకటొకటి కంపల్సరీ మా పాలనలో మా ఎమ్మెల్యే గారు ఆర్నిశలు కృషి పడి మీరు కూడా ప్రజలు కూడా చూస్తున్నారు, మీడియా ఛానల్ కూడా చూస్తున్నారు. మా ఎమ్మెల్యే గారు రెస్ట్ లేకుండా ప్రజల వద్దకు రోజు తాలూకానే మండలాల్లో తిరుగుకుంటా, గ్రామాలు తిరుగుకుంటా, అభివృద్ధి కార్యక్రమాలు మనకి ఏం కావాలి, ప్రతి ఊర్లో ఏం ఉన్నది, ఏదైనా ఊర్లో ఉంటే కూడా నా దృష్టికి తెమ్మని చెప్పిన మేము కూడా మండలాధ్యక్షులుగా మేము కూడా ప్రతిదీ సార్ ఇక్కడ ఈ పరిస్థితి ఉంది అని కూడా దృష్టికి తీసుకుపోతున్నాము. దానిలో తక్షణమే పరిష్కారం కూడా జరుగుతున్నది కనుక మేము తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము. రాబోయే ఎలక్షన్లో కూడా స్థానిక సంస్థల్లో కూడా గెలవబోతున్నాము. మరి 28లో కూడా మా ఎమ్మెల్యే గారు మళ్ళా మేము అసెంబ్లీలో కూడా గెలవబోతున్నాము. కానీ మేము కూడా ప్రజలను కోరుతున్నాము కూడా ఈ అరాచక పాలన పోయినందుకు కూడా వాళ్ళు సంతోషపడుతున్నారు. కానీ వీళ్ళే వాళ్ళని ప్రజలను తప్పుతో పట్టియాలి, వీళ్ళకు రోజుకు ఇంకా అభివృద్ధి పెరిగిపోతుంది. మన వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ ధర్నాలు ఇవ్వడం తప్ప అంతకు మించి ఇప్పుడు వాళ్ళు ఏ పని చేయరు కూడా. ఇంకా వాళ్ళు ఇంతవరకు చేసిన తప్పులు ఇంకా శిశుపాలుడు కాదు 100 తప్పులు చేసి ఎట్లా చనిపోయాడు, ఇప్పుడు అట్లా వాళ్ళ పరిస్థితి ఆ పరిస్థితికి దిగజారిపోయింది వాళ్ళది. వాళ్ళు ఇప్పుడు ఎన్నో చెప్తుంటారు. ఇప్పుడు అది మేము ఇచ్చే నూరి అంటే 1,00,000 కోట్లు చేద్దంటే 5 సంవత్సరాలు 2018లో చెప్తివి 5 సంవత్సరాలు వడ్డీ చేస్తే వడ్డీ మాపి కూడా వడ్డీ కింది కూడా చనిపోలేదు. అవే వచ్చి మేము ఏకదాటి భారతదేశ చరిత్రలో 21,000 కోట్లు ఒకటే 27 రోజుల్లో మాఫీ చేసాం. కొద్దిగా గొప్ప 2 లక్షల పైచిలుకోలు ఉన్నారు, ఒక 20%. వాళ్ళకు కూడా బడ్జెట్ను బట్టి తప్పకుండా వాళ్ళ 2 లక్షల పైచిలుకోలవి కూడా మా యనమల రేవంత్ రెడ్డి గారు తప్పకుండా వాళ్ళే కూడా 2 లక్షల వాళ్ళవి కూడా కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఉన్నాయి, అవి కూడా సరిచేసి ఆ 2 లక్షలు కూడా మొత్తం రుణ విముక్తి రైతులను చేస్తాం. తప్పకుండా రాబో కాలంలో కూడా ఇప్పుడు మేము రాబోయే రేషన్ బియ్యం కూడా సన్న బియ్యమే మా యనమల రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు కూడా ఇచ్చేశారు. మా పౌర సరఫరా శాఖ మంత్రి కూడా తప్పకుండా ఇస్తాం. ఇప్పుడు కొత్తగా కూడా మళ్ళా ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా మధ్యాహ్న భోజన పథకం పెట్టాలని కూడా ఆలోచన, అది కూడా రేపు జనవరి తర్వాత కూడా వచ్చే అకాడమీ కూడా అది కూడా చేయగలుగుతాం అని కూడా స్పష్టంగా మాకు తెలుస్తున్నది. మా నాయకులు మా కింది స్థాయి నాయకులకు వాళ్ళు ఏం చెప్పినా తూచకుండా తప్పకుండా చేస్తారని కూడా మేము కూడా ధైర్యంగా ప్రజల లోపల చెప్పగలుగుతున్నాము. ఒకటొకటి కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ కూడా పోతున్నాం మేము. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం.